భయమున్న కాలంలో ఇది చాలామందికి ఆశ నింపుతుంది. నీ మనస్సు కలవరపడుతున్నదా? రాత్రి నిద్ర రావట్లేదా? దేవుడు ఇలా అంటున్నాడు. లేవి 26:6 నేను దేశములో సమాధానము కలుగజేసెదను. మీరు పడుకొందురు, మిమ్మును భయపెట్టువాడు ఉండడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు. భయం వెళ్ళిపోతుంది. శాంతి వస్తుంది. ఈ రాత్రి నీవు ఒంటరిగా నిద్రపోవడం లేదు. కొన్ని రాత్రులు మనసు ఆగదు. ఆలోచనలు పరుగెడుతాయి. భయం నిశ్శబ్దంలో పెద్దగా వినిపిస్తుంది. కాని దేవుని స్వరం మృదువుగా చెబుతుంది. లేవి 26:6 నేను సమాధానము కలుగజేసెదను. మీరు పడుకొందురు, మిమ్మును భయపెట్టువాడు ఉండడు. ఇది కేవలం ఓదార్పు కాదు. ఇది దివ్య హామీ. ప్రతిరోజూ ఒక భయం. ప్రతిరోజు దేవుని ఒక వాగ్దానం. ప్రతిరోజు నిద్రకు పంపే ముగింపు. వన్ డే భయంతో నిద్రలేని రాత్రి. లేవి 26:6 మీరు పడుకొందురు, మిమ్మును భయపెట్టువాడు ఉండడు. ఈ రాత్రి నీ మనసు కలవరపడుతున్నదా? దేవుడు చెబుతున్నాడు, నేను నీకు శాంతి ఇస్తాను. నీవు సురక్షితుడివి. భయపడకు. శాంతిగా నిద్రపో. 2 డే ఒంటరితనం. మత్తయి 28:20 నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నాను. గది నిశ్శబ్దంగా ఉండొచ్చు. కాని నీవు ఒంటరివి కాదు. ఆయన నీ పక్కనే ఉన్నాడు. భయపడకు. ఆయన దగ్గరే ఉన్నాడు. 3 డే రేపటి ఆందోళన. మత్తయి 6:34 రేపటి విషయమై ఆందోళనపడకుడి. రేపు ఇంకా రాలేదు. కాని దేవుడు ఇప్పటికే అక్కడ ఉన్నాడు. ఇప్పుడే విశ్రాంతి తీసుకో. 4 డే పాప దోషభావం. 1 యోహాను 1:9 ఆయన క్షమించును. నీ గతం నిన్ను వెంటాడుతుందా? కాని ఆయన క్షమించాడు. శాంతిగా నిద్రపో. 5 డే బలహీనత. యెషయా 41:10 భయపడకు, నేను నీతో ఉన్నాను. నీకు బలం లేకపోయినా ఆయన నీ బలం. విడుచుకో. విశ్రాంతి తీసుకో. అన్నీ నీ చేతిలో ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు మేల్కొని ఉన్నాడు. నీవు నిద్రపోవచ్చు. దేవుడు గస్తీ కాస్తే మనసు విశ్రాంతి తీసుకుంటుంది. కాబట్టి నీ కళ్లను మూసుకో. ఆయన మీద భారం వేయి. ఈ రాత్రి శాంతి నీ ఇల్లు చేరుతుంది. భయపడకు. ఆయన కాపాడుతున్నాడు. శాంతి